హాయ్ గైస్, ఈరోజు వచ్చేసి మన ఐఫోన్ 15 ప్లస్ అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాం అనమాట. సో ఇదే మన ఐఫోన్ 15 ప్లస్ బాక్స్ అయితే. ఇది ఆల్రెడీ నేనైతే ఓపెన్ చేస్తాను అండ్ ఆల్సో 10 days అయితే వాడుతున్నాను అనమాట. 10 days నేను మొబైల్ తీసుకొని ఇప్పుడైతే అన్బాక్సింగ్ చేస్తున్నాను, ఎందుకంటే కొంచెం నా ఇంప్రెషన్ కూడా చెప్తాను అనేసి అయితే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రంట్ బాక్స్ చూసుకొని మనకి ఐఫోన్ అయితే ఉందన్నమాట. లైక్ డిజైన్ ఎలా ఉంటుంది ఏంటంటే ఇక్కడ డైనమిక్ ఐడెంట్ అండ్ వాల్ పేపర్ సో ఇలా ఉంది. అండ్ రైట్ సైడ్ ఆఫ్ ది బాక్స్ కానీ చూసుకుంటే మనకి ఇక్కడ ఐఫోన్ అని రాస్తుంది అండ్ ఇక్కడ ప్రైజింగ్ అయితే ఉందన్నమాట 89,900 అనేసి అయితే. సో బాటమ్ చూసుకుంటే మనకి ఐఫోన్ లోగో యాపిల్ లోగో అండ్ ఫ్రంట్ కూడా మనకి యాపిల్ లోగో అయితే ఉంది. ఈ లోగో వచ్చేసరికి ఈ మొబైల్ కలర్స్ అయితే ఉంటుంది అనమాట. సో మనకి ప్రతి ఐఫోన్స్లో అలాగే ఉంటుంది, మొబైల్ రిలేటెడ్ కలర్స్ అయితే ఉంటుంది అనమాట లోగో. అండ్ బ్యాక్ సైడ్ కూడా చూసుకున్నట్లయితే కొన్ని ఇన్ఫర్మేషన్ ఎంఏ నెంబర్స్ అయితే ఉన్నాయి. సో క్విక్గా ఓపెన్ అయితే చేసేద్దాం. ఇది వచ్చేసరికి నేను ఫ్లిప్కార్ట్లో అయితే తీసుకున్నాను. సో ఫ్లిప్కార్ట్లో ఏంటంటే మనకి ఇలా ప్యాకింగ్ అయితే ఉంటుంది అనమాట, సెక్యూర్డ్ ప్యాకింగ్. సో ఇలా అయితే ఉంటుంది. ఇది వచ్చేసరికి అప్పుడు పీకినప్పుడే ఇక్కడ డ్యామేజ్ అయితే అయ్యిందనమాట. సో అది దీని కథ అయితే ఆ డ్యామేజ్ అనక. అండ్ ఇప్పుడైతే క్విక్గా బాక్స్ అయితే ఓపెన్ చేసేద్దాం. సో బాక్స్ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ మన ఫోనే ఉంది అండ్ బాక్స్ అనేది ఏం లేదు. ఇది వచ్చేసరికి కెమెరా మాడ్యూల్ టైప్. సో బాక్స్ అనేది అయితే ఏం లేదు. ఓపెన్ చేస్తే మనకి ఐఫోన్. సో ఇది వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ అండ్ కలర్ కూడా చాలా బాగుంది. ఇన్ఫ్యాక్ట్ చాలా బాగుంది చెప్పడానికి ఇదేమో. సో ఇదన్నమాట మన ఫస్ట్ ఆఫ్ ఆల్ డివైస్ అయితే పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ చూసుకుని మనకి టైప్-C కేబుల్ అయితే ఇచ్చారనమాట. టైప్-C టు టైప్-C కేబుల్. ఇది వచ్చేసరికి బ్రేడెడ్ కేబుల్. సో క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి కొన్ని పేపర్ వర్క్స్ అయితే ఇచ్చారు. ఇందులో సిమ్యులేషన్ పిన్ ఒకటి ఉంది అండ్ యాపిల్ స్టిక్కర్ అయితే ఉందన్నమాట. అండ్ చూసుకోవచ్చు డిజైన్ బై యాపిల్ ఇన్ కాలిఫోర్నియా. సో అయితే మొత్తం పక్కన పెట్టేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఫోన్ తీసుకున్నప్పుడు మీరు ఈ అడాప్టర్ కూడా తీసుకోండి. ఇది వచ్చారు మనకి 1700 అలా అయితే అవుతుంది అనమాట. 1700 to 1800 అయితే 20 watts అడాప్టర్. మనకి మొబైల్లో అయితే అడాప్టర్ ఏమి అవ్వదు కదా. సో ఇదైతే తీసుకొని మీకు కావాలంటే దీని లింక్స్ అంటే నేను కింద డిస్క్రిప్షన్లో చేస్తాను. సో వెళ్ళి చెక్అవుట్ అయితే చేయండి. సో ఇది కూడా మనకు బాగానే ఉంటుంది, ఫాస్ట్ ఛార్జింగ్ అయితే అవుతుంది, పర్లేదు. అండ్ ఛార్జింగ్ గురించి కూడా నేను డెడికేటెడ్గా ఒక రివ్యూ అయితే చేస్తాను అనమాట 1 month యూస్ చేసిన తర్వాత అయితే. సో అప్పుడైతే మొత్తం కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీటి గురించి. డివైస్ అయితే ఇదే. అండ్ దీని క్విక్ ఓవర్వ్యూ అయితే చూసేద్దాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదైతే పీల్అవుట్ చేస్తాం. సో పీల్అవుట్ చేస్తే మనకి డివైస్ అయితే ఇలా ఉంటుంది. అండ్ దీనికి ఆల్రెడీ నేను టెంపర్ గ్లాస్ అయితే ఆల్రెడీ అప్లై చేశాను, చెప్పాను కదా 10 days నుంచి అయితే యూస్ చేస్తున్నాను ఆల్రెడీ మొబైల్ వచ్చేసరికి. అండ్ ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా మనకి చాలా బాగుంది మొబైల్ అయితే మాత్రం. చూసుకుంటే యాపిల్ లోగో అయితే వచ్చింది. క్విక్గా దీని ఓవర్వ్యూ అయితే చూపిస్తాను. మనకి 15కి 15 ప్లస్కి పెద్ద తేడా అయితే ఏం లేదు. సో 15కి ఏంటంటే మనకి స్క్రీన్ సైజ్ వచ్చేసరికి చిన్నదైతే వస్తుంది, ఎంత అయితే వస్తుంది స్క్రీన్ సైజ్ అయితే. అండ్ ఆల్సో మనకి బ్యాటరీ కూడా దాంట్లో తక్కువ. సో ఈ రెండు అనమాట మేజర్ డిఫరెన్స్ అయితే. ప్రైస్ వచ్చేసరికి 10K డిఫరెన్స్ అయితే ఉంటుంది అనమాట 15కి 15 ప్లస్కి. అండ్ కలర్స్ కూడా మనకి సేమే అంటే 15 ఆల్సో 15 ప్లస్ అయితే మాత్రం. అండ్ 15 Pro Max చూసుకుంటే 15 Pro స్క్రీన్ సైజెస్ చెప్తున్నాను. అండ్ 15 ప్లస్ 15 Pro Max. సో స్క్రీన్ సైజ్ అయితే అయ్యి అనమాట. ఫిజికల్ ఓవర్వ్యూ కనుక చూసుకున్నట్టయితే మనకి రైట్ సైడ్ వచ్చేసరికి పవర్ అప్ డౌన్ అండ్ అలర్ట్ స్లైడర్ అండ్ కింద చూసుకుంటే మనకి సిమ్ ట్రే స్లాట్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ రైట్ సైడ్ ఆఫ్ ద మొబైల్ చూసుకుంటే మనకి పవర్ ఆన్ ఆఫ్ బటన్ అయితే ఉందన్నమాట. చూసుకుంటే మనకి ఏం లేవు, ఓన్లీ బ్యాండ్ అయితే ఉంది. అండ్ కింద మనకి టైప్-C పోర్ట్ అండ్ స్పీకర్ గ్రిల్ అయితే ఉంది. మనకి ఐఫోన్ 15లో 6.7 inches సూపర్ రెటినా HDR డిస్ప్లే అయితే ఉంది. అండ్ ఈ మొబైల్ పీక్ బ్రైట్నెస్ వచ్చేసరికి 2000 nits అయితే ఉంది. మనకి ఐఫోన్ 15 వచ్చేసరికి 6.1 inches డిస్ప్లే అయితే ఉంటుంది అనమాట. సో రెండు సేమ్ డిస్ప్లేసే, కాకపోతే సైజ్ ఒకటి అయితే మారుతుంది. అండ్ ఫ్రంట్ క్యామ్ కనుక చూసుకున్నట్టయితే మనకి 12MP ఫ్రంట్ క్యామ్ అయితే వస్తుంది అనమాట. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి 12MP వైడ్ యాంగిల్ 48MP మెయిన్ కెమెరాస్ అయితే వస్తాయి. ఇప్పుడైతే మీకు కొన్ని క్విక్ శాంపుల్స్ అయితే చూపిస్తాను. అంత త్వరలో నేను కెమెరా రివ్యూ కూడా చేయబోతున్నాను అనమాట, డెడికేటెడ్ కెమెరా రివ్యూ. సో సెట్టింగ్స్ ఏం చేయకుండా 0.5x 1x అండ్ 2x. అండ్ వచ్చేసరికి పోర్ట్రేట్లో 1x అండ్ ఇది వచ్చేసరికి పోర్ట్రేట్లో 2x. ఇది వచ్చేసరికి నైట్ మోడ్లో ఫోటో అండ్ ఇది మళ్ళీ 0.5x ఇది 10x. సో హాగా ఇప్పుడు వచ్చేసరికి మనం ఐఫోన్ 15 ప్లస్లో అయితే రికార్డ్ చేస్తున్నాం. 1080p 60fps కెమెరా. సో ఇది 1x, ఇది 0.5x అండ్ ఇది వచ్చేసరికి 2x. సో క్వాలిటీ ఎలా ఉందో ఒకసారి కామెంట్లో అయితే చెప్పండి, మీకు ఎలా అనిపించింది ఏంటనేసి అయితే. ఇప్పుడైతే ఫ్రంట్ క్యామ్ 1080p 60fpsలో అయితే రికార్డ్ చేస్తున్నాను. అండ్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. అండ్ ఆల్సో చూడొచ్చు బ్యాక్ సైడ్ కూడా. ఇప్పుడు వచ్చేసరికి సినిమాటిక్ మోడ్ 1080p 30fps రికార్డ్ చేస్తున్న 2x అండ్ ఇది వచ్చేసరికి 1x. వీడియో క్వాలిటీ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి.
అండ్ మనం నార్మల్ వీడియో వచ్చేసరికి 6x దాకా అయితే జూమ్ చేయొచ్చు. సో ఇలా ఉంది క్వాలిటీ అయితే మాత్రం 6x జూమ్లో అయితే. క్వాలిటీ ఎలా అనిపించిందో కమెంట్స్లో అయితే చెప్పండి. మనకి నైట్ మోడ్ వీడియోగ్రఫీ కూడా పర్లేదు, బాగానే ఉంది. సో క్వాలిటీ అయితే చూడొచ్చు. సో కంప్లీట్ నైట్ అనమాట. అండ్ చెరుగడు కూడా ఇక్కడ ఉన్నాడు. సో నైట్ మోడ్ కూడా బాగానే క్యాప్చర్ చేస్తుంది. లైటింగ్ అయితే బాగానే వస్తుంది మన వీడియోలో. యాక్చువల్ కళ్ళతో బేర్ ఐస్తో చూస్తే మాత్రం మనకి అంత లైటింగ్ అసలు ఏం తెలియట్లేదు. బట్ దీంట్లో చాలా బాగుంది నైట్ మోడ్ అయితే. అండ్ ఈ రికార్డింగ్ కూడా 1080p 60 fps రికార్డ్ చేస్తాం. క్విక్గా బీజిఎంఏ కానీ చూసుకుని మనకి స్మూత్ ప్లస్ ఎక్స్ట్రీమ్ అయితే ఉంది. 90 fps అయితే లేదు, HDR ప్లస్ ఎక్స్ట్రీమ్ అయితే ఉంది. సో దీంట్లో మనకి A16 బయోనిక్ ప్రాసెసర్ అయితే వస్తుంది అనమాట. మనకి లాస్ట్లో iPhone 14 Pro సిరీస్లో ఏదైతే ప్రాసెసర్ ఉందో ఆ ప్రాసెసర్ అయితే యూస్ చేస్తున్నారు. అండ్ నేను డెడికేటెడ్ గేమింగ్ రివ్యూ అయితే చేస్తాను. మనకి ఎంత బ్యాటరీ డ్రాప్ అయింది, ఎంత హీట్ అవుతుంది, ఎంత ట్రాటిల్ అవుతుంది అనేసి అయితే. సో డెడికేటెడ్ రివ్యూ అయితే చేస్తాను ఆఫ్టర్ 1 month ఆఫ్ యూసేజ్. సో దానికోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఉంచుకోండి. అండ్ చాలా మంచి మంచి కంటెంట్ అయితే రాబోతుంది. సో కంటెంట్ చేయబోతున్నాను అనమాట. ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేయబోతున్నాను అగైన్, టెక్ రిలేటెడ్ కంటెంట్ అయితే. అండ్ మీకు త్వరలో ఏ డివైస్ రివ్యూ కావాలో కింద కామెంట్స్లో అయితే చెప్పండి. అండ్ దట్స్ ఫర్ ది వీడియో గైస్. ఈ వీడియో నచ్చినట్లయితే మేక్ షూర్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ సీ యు ఇన్ అనదర్ వీడియో.